చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పిండ్ల రకాలు. పిండి బాగానే ఉంటుంది కానీ పులిసిపోయి ఉంటుంది. ఆదివారం చర్చికి వస్తారు, ముందు కూర్చుంటారు, హల్లెలూయా ఆరాధన చేయగానే పెద్ద ఏదో దూరం పడ్డట్టు కింద పడతారు. ఆమె ఈ పిండిలో ఏముంటుంది? పులిసిన పిండి ఉంటుంది. హల్లెలూయా. ఈయన దేవునికి ఛాన్స్ ఇయ్యడు, మనుషుల్లా కనబడతారు కానీ దేవుని ఆత్మను వల్ల పనిచేయరు. హల్లెలూయా. 4 పాటలు పాడి దేవుని ఆత్మ అభిషేకంతో పాటలు పాడుతూ ఉంటే ఈ పులిసిన పిండి నిద్రపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ పులిసిన పిండి ధ్యానం చేస్తూ ఉంటుంది. ఎన్ని పిండ్లు ఉంటాయో చూడండి. ప్రార్థన చేసుకున్నారు అమ్మ అని అంటే, నువ్వు చేసుకోలేవా? ఏమే నా గురించి కూడా చేయి, నువ్వే ప్రార్థన. పిండ్లు. ఆమె ఏమంటావు? ఆమె చర్చికి పోకపోతే ఇప్పుడే 10 గంటలుగా పోతున్నావు, పో. ఎన్ని గంటలకి? ఆయన ఏమన్నా అప్పుడే వదిలి పెడతాడా? ఎన్ని గంటలకు వదిలి పెడతాడా? 2 గంటలకు వదిలి పెట్టదే, పోలే 12 గంటలకు పో. పిండ్లు. ఆమె ఆ పులిసిన పిండే ఈ మంచి పిండిని కూడా ఆ పిండిలో కలిపేస్తుంది. హల్లెలూయా. మంచి పిండి కూడా కలిసిపోతుంది. ఈ మంచి పిండిలో దేవుని వాక్యం ఉంటే అమ్మో ఇది పులిసిన పిండి మనకొద్దని సరేలే నాయన అని చెప్పి జాగ్రత్త పడుతుంది. హల్లెలూయా. కొన్ని పిండ్లు ఉంటాయి. ఆ పిండ్లు ఎట్లా ఉంటాయి తెలుసా? వినండి. అయ్యగారి ముందేమో వినయంగా ప్రైజ్లాడయ్యా, దిగాను మనసు కలిగి కుర్చీ తీసి పెట్టు, అయ్యగారు వస్తున్నాడు. ఆ కుర్చీ తీసి పెడతారు. అది చదువు అమ్మ అన్నీ చేస్తారు. అయ్యగారు కానీ పక్కకి వెళ్తే ఈ పులిసిన పిండి బయటకు వస్తుంది. అదే నురుగడుకుంటా బయటకు వస్తుంది. హల్లెలూయా. పులిసిన పిండ్లు. ఆమె దీన్నే పులిసిన పిండి అంటారు. హల్లెలూయా. వీటికే దయ్యాలు ఎక్కువ పడతాయి. ఏటికి చెప్పండి, ఏటికి? ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో పెద్దగా ఫోటో కట్టున్నారు, యేసు ప్రభు బొమ్మ ఇంట్లో పెట్టున్నారు. అవును కదా, ఎవరు యేసు ప్రభు బొమ్మలు ఎవరు ఇంట్లో పెట్టరు కదా, ఆయన హృదయంలో ఉంటాడని సంగతి అందరికి తెలుసు కదా. ఫ్రేమ్స్ ఏం కట్టించుకోరు కదా. వీళ్ళు ఇంత మంచిగా కట్టించారంటే దానికే ఒక రూమ్ వదిలిపెట్టారు. దేనికి? దానికి? యేసు ప్రభు ఫోటోకే ఒక రూమ్ కట్టించాడు ఆయన. ఆ రూమ్కి తాళం వేసేస్తున్నారండి. నేను అనుకున్నాను, అబ్బా యేసు ప్రభు నివసించే స్థలం అని తెలుసుకొని ఒక రూమే కట్టించారు. ఆ రూమ్కి తాళం వేశారు. అబ్బా వీళ్ళల్లో సగం భక్తన్నా చేస్తే బాగుంటున్నాను. ఆమె వీళ్ళ దేనికి సరిపోను అనుకున్నాను. ఖాళీ సమయంలో ఆ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు కావచ్చు, అందుకు ఆ రూమ్ కట్టించారు. ఆయనతో చూస్తా మాట్లాడతారు కావచ్చు, అందుకు ఆ రూమ్ కట్టించారు నేను అనుకున్నాను. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ హాల్లో పెద్దగా ఒకటి ఉంది. ఏదది? అది మామూలుగా ఇంతది కాదు. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఫోటో అంత పెద్ద టీవీ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. హాలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. ఆ ఇంట్లో అబ్బాయిని అడిగాను, బాబు ఇంత పెద్ద టీవీ అవసరమా అని అన్నా. ఆ బాబు ఏం చెప్పాడు తెలుసా? అన్న రిలీజ్ అయిన సినిమా ఉంటుంది కదా, అది రిలీజ్ అవ్వగానే మా ఇంట్లోకి వస్తుంది అన్నా అన్నాడు ఆయన. అది చూడాలంటే ఈ మాత్రం గ్యాప్ ఉండాలన్నా, అందుకే పెద్దగా కట్టుకున్నాం అన్నాడు. మరి ఆ రూమ్ ఏంది స్పెషల్గా కట్టారు అని అడిగాను. ఆ రూమ్కి తాళం కూడా వేస్తున్నారు, ఏంది దాని అర్థమో అన్నాడు. ఆ రూమ్లో పెద్ద ఫోటో కూడా పెట్టారు, ఏంది అన్నాను. యేసయ్య మా శబ్దాన్ని వినకూడదని తాళం వేసేస్తాం మేము, మా డాడీ అది తాళం వేసేస్తాడు మా డాడీ అని చెప్పాడు. ఆమె
అయితే తలుపులు ఎప్పుడు తెరుస్తారో అని అడిగాను నేను. హల్లెలూయా. ఆదివారం రోజు చర్చికి పోయేటప్పుడు బైబిల్ తీసుకోవడానికి పోయినప్పుడే తలుపులు తెరుస్తామన్నాడు. ఆమేన్. మరి ఇంకా అదొక రోజు నేను తలుపులు తెరిచేది ఇంకెప్పుడైనా తెరుస్తారా అని అడిగాను. మమ్మీకి ఎప్పుడైనా షుగర్ ఎక్కువైనప్పుడు, డాడీకి ఎప్పుడైనా షుగర్ ఎక్కువైనప్పుడు ఆ రూమ్ తలుపులు తెలిసి ఇట్లా మోకరించి, ప్రభువా ఈ షుగర్ తగ్గించిన ఆయన అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఆమేన్. అది మళ్ళీ నార్మల్గా రాగానే మళ్ళీ ఇది ఆన్ చేస్తాం అన్నామేమో. హల్లెలూయా. మా ఇంట్లో ఖాళీగా ఉండదు అన్నాడు ఆయన. ఏదానికి 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 నేను అనుకున్నాను, ఇన్ని చూసినా కానీ ఖాళీ ఉండదంటే ప్రార్థన ఎమ్మటి ప్రార్థన చేస్తారేమో అనుకున్నాను. ప్రార్థన కాదంట. హల్లెలూయా. ఆయన వస్తాడంట, ఆయన ఒక సినిమా పెట్టుకుంటాడట. ఈమె వస్తుందంట, ఈమె ఒక సీరియల్ పెట్టుకుంటుందంట. హల్లెలూయా. ఆ బాబు చిన్నోడు కాబట్టి అన్నీ చెప్పేశాడు నాకు. అయ్యా పాస్టర్ వస్తాడంట. పాస్టర్ రాగానే దేనంగా ప్రైస్లాడయ్యా అంటారట. హల్లెలూయా. పాస్టర్ తలుపు దేయంగానే దేనంగా ప్రైస్లాడయ్యా అంటారు. అరే నాని వాటర్ తీసుకురా ఫ్రిడ్జ్లో నుంచి. అరే అమ్మ చాయ్ పెట్టు, కాఫీ పెట్టు. కాఫీ పెట్టి సోఫాలు తీసుకొచ్చుకొని వాళ్ళు సోఫాలో కూర్చోరంట, కింద కూర్చుంటారట. హల్లెలూయా. ఆమేన్. వింటున్నారా? ఇది ఏ పిండి చెప్పండి? ఏ పిండి? ఆయన దగ్గరికి పోయి కూర్చొని, అయ్యా అయ్యా షుగర్ ఏం కంట్రోల్ కాలేదయ్యా, అయ్యా మొన్న ఇటు వచ్చింది అయ్యా. ఏదది ఏదది? హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అనిపించింది అయ్యా. పాపం ఈయన అయ్యా కొడుకు మన కొట్టపోయాడయ్యా. నన్ను ఎందుకు కొట్టపోయాడయ్యా? ఏమనిపించిందంటే వాడికి బండి తీసేయలేదని. ఏ బండి? ఏ బండి? ఏ బండి? బుల్లెట్ పట్టుదే. ఆ బండి తీసేయలేదు, కొట్టపోయాడయ్యా నన్ను. అవునా? ప్రార్థన చేయవాడు బండి కొనుక్కున్నాడు. ఇంకొకటి ఏంటంటే, అయ్యా నాకు ఒకటేమని కాళ్ళు తిమ్ముర్లు అయ్యా, ఇది ఈ నడువు నీ ఒకటేమని గుంజుతా ఉంటుంది అయ్యా. పాపం ఆ పాస్టర్ అంట ఏడ్చి 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 ప్రార్థన చేసి తగ్గిపోవాలి తగ్గిపోవాలని దేవుని దగ్గర ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఆమెను వెళ్తాడంట. పాపం ఆ పిల్లోడు చెప్తాడు నాకు, అంకుల్ పాపం ఆ పాస్టర్ వస్తాడు కానీ మా వాళ్ళు చేసే పనులన్నీ యేసు ప్రభుకు రూమ్ కట్టించాడా. ఆ రూమ్ తాళం వేసి ఉంటారు. ఆయన బయటికి రాని వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు చేసేవన్నీ ఆయన చూడకూడదంట. ఎవరు చూడకూడదు? ఎవరు చూడకూడదు? రూమ్లో ఉన్న ఏసై కినపడకూడదంట. అందుకేనంట ఒక్క కిటికీ కూడా పెట్టకుండా మొత్తం ప్యాక్ చేశారంట. హల్లెలూయా. ఈ సినిమాలు ఈ సౌండ్లని ఏసై అంటాడంట. హల్లెలూయా. మాట్లాడుతూ వస్తున్నాయా? ఈ పిండులన్నీ మంచి పిండి దగ్గరికి వచ్చినాడు, బాగు చేయాలంటే బాగు చేస్తారా? చెప్పండి, బాగు చేయమంటే బాగు చేస్తారా? ఆమె వాడు నన్ను కొట్టబోయాడు. నా రక్తం పంచుకొని పుట్టినవాడు కొట్టబోయాడు అయ్యా. కొట్టకేం చేస్తాడు? సినిమాలో వాడు ఉన్న సినిమాలో హీరో కొడతా ఉంటాడు కాబట్టి వాడు కూడా నేను కొడతా ఉంటాడు. ఇంకా ఆమె ఏనండి పులిసిన పిండ్లు. హల్లెలూయా. వాడు ఏ కటింగ్ చేయించుకుంటారో వాళ్ళు ఇల్లు కటింగ్ చేయించుకుంటారు. ఎవరు వీళ్ళు? పాపం అన్నిళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు తావను వెళ్తుంటారు. వాళ్ళు కాదు, మనోడి సంగతి చెప్తున్నా నేను. పాటలు పాడతారు, వాడి కటింగ్ వేరే ఉంటుంది, వాడి ప్యాంట్ అంతా చిరిగిపోయే ఉంటుంది. హల్లెలూయా. ఏడొక పొక్క అన్ని పొక్కలే. హల్లెలూయా. అన్ని చిరిగిపోయే ఉంటుంది. మళ్ళీ కాస్ట్లీ ప్యాంట్లే. ఆమె ఇదిగో నేను ప్యాంట్ ఏడదాకా కుట్టించుకున్నాను. ఇప్పుడు కాలంలో ప్యాంట్లు ఏడదాకా కాదు, ఎత్తుకుంటాయంట. ఆమె అది మోడల్. ఆమె చూడండి ఎట్లుంటే మోడల్ అంటది. హల్లెలూయా. నేను అడిగాను పిల్లలు, ఇదేంటి అంటే అంకుల్ మోడల్ అది అమ్మ. అదే నేను అనుకున్నాను, పాపం ఆడవాళ్ళు అన్నా నయం కదరా, వాళ్ళు ప్యాంట్లు ఏడదాకా వేసుకుంటున్నారు టైట్లో బయటలో. మీరేంద్రా వాళ్ళలాగా తయారవుతున్నారు? సమాజం పెట్టిపోతుంది. ఆమె హల్లెలూయా. ఒకప్పుడు ప్యాంట్ చిరిగితేనే ఆ ప్యాంట్ వేసుకునే వాళ్ళు కాదు.
ఇప్పుడు ప్యాంట్లన్నీ చిరిగిపోయి ఉంటున్నాయి. వచ్చే ప్రతి షాప్కి వెళ్ళు మొత్తం చిరిగిపోయిన ప్యాంట్లే. దానికి రేట్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇట్లాంటి ప్యాంట్లకి రేట్ తక్కువ ఉన్నాయి, కానీ దానికి రేట్ ఎక్కువ ఉన్నాయి. ఆమె హల్లెలూయా. అన్ని పులిసిన పిండిలే. ఆమె చెప్తే మీరు ఏమన్నా అనుకుంటారేమో కానీ చెప్పాలి. హల్లెలూయా. పిండిల రకాలు చెప్పాలి. హల్లెలూయా. పాప ఆడపిల్లలు ఒక రకంగా గౌరవంగా ఉన్నారు వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకు దీవించును గాక? పులిసిన పిండిగా ఉండకుండా పులియని పిండిగా ఉందురుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అందరు తలలో ఉంచుదా. అందరూ మోకరించండి. ప్రభువా, చాలా విషయాలు నా ముందు పెట్టాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పాం. కానీ నేను అలా ఉండకూడదయ్యా, నేను అలా జీవించకూడదయ్యా. నీ దాసుడు చెప్పిన సాక్ష్యం నేను విన్నాను. తన హక్కుకు దేవా, తన హక్కుకు భయంకరమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు, అన్నీ పెరిగినప్పుడు, షుగర్ లెవెల్ అన్నీ పెరిగినప్పుడు ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చినప్పుడు నువ్వు కాపాడవని విన్నాను. ఆమె కాపాడబడిందంటే కారణం ఏంటి? ఆమె నీ యందు భయం కలిగి ఉంది, భక్తి కలిగి ఉంది. కాబట్టే చిన్న చిన్న తప్పులను సరి చేయడానికే ఆ బాధను కలిగించారు. ఆ పరిస్థితి కలిగిందేమో. సహాయం చేయి దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నిన్నెరుగుని జనులు నువ్వు పిలిచెదవు. నిన్నెరుగుని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, అవును, తెలియని ప్రాంతంలోకి వచ్చి నువ్వు దీవించబడుతున్న గల కారణం ఏంటో అన్ని జనులు తెలుసుకొని వాళ్ళు దేవుని మహిమపరచాలి. అలా నీ సాక్ష్యం ఉండాలి. నీ ఎదుగుదలకు కారణం ఏంటో నీతో ఉన్న వాళ్ళకి దేవుడిని పరిచయం చేయాలి. నిన్ను ఎదుగుదలలోకి తీసుకొచ్చిన దేవుడి గురించి మాట్లాడటం ప్రారంభించాలి. నీకు స్థాయిని పెంచిన ఆయన గురించి మాట్లాడాలి. నీ జ్ఞానం గురించి కాదు, నీ తెలివితేటల గురించి కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని గురించి మాట్లాడి ఆయన హెచ్చించడమే. ఆయన మేలు వల్లనే నేను బాగున్నాను, ఆయన కృప వల్లనే నేను బాగున్నాను. ఆయన లేకపోతే నేను లేను. ఆయనే నన్ను బాగు చేశాడు, ఆయనే నాకు సహాయం చేశాడు. దేవుని బిడ్డ, ఈ దినము నువ్వు లోకంలో జీవిస్తున్నావు కాబట్టి నిన్ను హెచ్చించిన విధానం, నీకు విలువ తీసుకొచ్చిన విధానము, నీకు గౌరవం పెరిగిన విధానం ఏంటో నీకు తెలుసు. అన్ని జనులకు చెప్పండి, నీతో ఉన్న వాళ్ళకి చెప్పండి. ఇది దేవుని కృప తప్ప ఇంకొకటి కాదు. దేవుడు నన్ను దీవించడం వల్లనే, దేవుని మాట నేను వినడం వల్లనే బాగు చేయబడ్డాను, బాగుపరచబడ్డాను. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి గల కారణము దేవుని మాటలని చెప్పగలిగే ధైర్యం కానీ నీకుందా? నా బిడ్డ, నువ్వు అలా చెప్పాలని దేవుడు నిన్ను హెచ్చిస్తాడట. నువ్వు ఎరగిన జనుల మధ్యలోకి తీసుకెళ్లి దేవుడిని ఇంకా బలముగా ఇచ్చేస్తాడట. తెలియని ప్రాంతంలో నీకు దేవుడు తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించడానికి, నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవడానికే. దేవుడి ప్రజలారా, దేవుని మాటలు వింటున్నాడు దేవుని బిడ్డ. నీకు ఓర్పు ఉంటే, వాక్యము గైకొంటే, భూమి మీదకి రాబోతున్న ప్రతి శోధన కాలంలో దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. భయంకరమైనటువంటి వ్యాధులు, తెగుళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి. ప్రజలను చుట్టుముట్టుకోబోతున్నాయి. ఆల్రెడీ చాలా మంది వ్యాధులతో, శాపాలతో పట్టబడి ఉన్నారు. ఒకవేళ నీకు అదే వ్యాధులు ఉంటే అవి నిన్ను తాకలే, అవి నీలోనే ఉంటాయి, కానీ అవి నీ జోలికి రావు.
దేవుడు నీకు క్షేమం కలుగు చేస్తాడట. దేవుడు నిన్ను కాపాడుతాడంట. నీకు కలుగుతున్న భయములన్నింటిలో నుంచి నా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడని చెప్తున్నాడు. లోకమంతటి మీదకి వస్తుంది శోధన, లోకమంతటి మీదకి వస్తుంది తెగులు, లోకమంతటి మీదకి వస్తుంది శ్రమ. కానీ ఆ శ్రమలో నువ్వు ఉండవు. నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. చిన్న మోకరించండి, చిన్నగా మోకాళ్ళు వేయండి. అందరూ ఒక మాట చెప్పండి, నాకు ఓర్పు కావాలి, నాకు తగ్గింపు కావాలి, తట్టుకునే శక్తి కావాలి. ఒక మాట అంటే నాయన సహించుకోగలిగే ఆ స్వభావం నాకు కావాలి. ఎదురుకెదురు మాట్లాడకూడదు అయ్యా. ఒకప్పుడు మాట్లాడానయ్యా, ఒకప్పుడు తృణీకరించాను తెలియక. కానీ ఈ రోజు నుంచి మాట్లాడి నా ఆరోగ్యం బాగుండాలంటే, నా బిడ్డలు బాగుండాలంటే, నా పిల్లలు బాగుండాలంటే, నా కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అని అంటే నాకు ఓర్పు అవసరమో. ఈ దినాల్లో వాక్యము అవసరమో. ఏవి సత్యమో, ఏవి అసత్యములో, ఏవి న్యాయములో, ఏవి అన్యాయములో గ్రహించగలగాలి అని అంటే వాక్యము నాలో పని చేయాలి. ఓర్పు నాకు కావాలి. శోధన కాలంలో తప్పించబడాలి. ఏ పరిస్థితికి, ఏ ఇబ్బందికి అప్పగించబడకూడదు. నేను నా కుటుంబం కావాలంటే దేవుని యందు భయం కలగాలి, భక్తి కలిగి నడుచుకుంటే, దేవుడు అంటే గడగడ వణికితే, దేవుని మాట అంటే గడగడ వణికితే, దేవుని యొక్క దైవ సేవకుడు అంటే గడగడ వణికితే, నా బిడ్డ యాజకుడు అంటే గడగడ వణికితే భూమి మీద నువ్వు సంతోషాన్ని చూడగలుగుతావు, ఆనందాన్ని చూడగలుగుతావు, నువ్వు కోల్పోయిన వాటిని పొందుకోగలుగుతావు. కాదు అనుకున్నది నీ జీవితంలో దేవుడు చేసి చూపించగలడు. లేదనుకున్నదాన్ని దేవుడు ఉన్నట్టుగా చేయగలడు, రుజువుపరచగలడు. నా వల్ల కాదనుకుంటున్నావు, నీ వల్లనే దేవుడు చేయించగలుగుతాడు. నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుడు విలువని తీసుకొని వస్తాడు, ఖ్యాతిని తీసుకొస్తాడు. నాకు భయమేలా, నాకు చింతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. అందరూ దీన స్వభావంతో కలిసిపడ్డాం. ఈ భయంకరమైన దినాల్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం కదా, భయంకరమైనటువంటి రోజుల్లోకి అడుగు పెట్టబోతున్నాం కదా. ఆనాడట ఇజ్రాయేలు ప్రజల మీదకి సంహార దూత వస్తే వాళ్ళ గుమ్మాలకి గొర్రె పిల్ల రక్తాన్ని ముద్రించినప్పుడు, వేసినప్పుడు, పూసినప్పుడు, వినండి, ఈ దినాన వాళ్ళు ఆ దినంలో రక్షించబడ్డారు. ఈ దినాన సంహార దూత మన గృహాల్లోనికి రాకుండా ఉండాలి అని అంటే యేసు రక్తం అనేది మన గుమ్మాలకు ప్రోక్షించబడి ఉండాలి. యేసు రక్తం అనేది